ఏంటి మా నాన్నని ఎక్కడో కూర్చొని తెగ కబుర్లు చెప్పేస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదు. మేమందరం కలిసి షాపింగ్‌కి వెళ్ళాం. షాపింగ్ అన్నావు ఏంటి బస్ స్టాండ్ చూపిస్తున్నావు అనుకుంటున్నారా? అంటే షాపింగ్ చేయడానికి సరదాగా తెనాలి దాకా వెళ్ళాం. ఏంటి షాపింగ్‌కి తెనాలి దాకా వెళ్తారా అని అడక్కండి. మా అందరి దగ్గర ఆధార్ కార్డులు ఉన్నాయి. ఫ్రీ బస్ రెడీగా ఉంది. సరదాగా అలా వెళ్ళొద్దాం, సరదాగా ఉపయోగించుకుందాంలే అన్నట్టు వెళ్ళాం. మా అందరి దగ్గర ఆధార్ కార్డులు ఉన్నాయి. అమ్మిగాడు ఒకడికి కదా టికెట్ తీయాల్సింది. ఆ డబ్బులు ఆడు చూసుకుంటాడులే అని చెప్పి మేము అందరం ఆధార్ కార్డులు ఊపుకుంటే తెనాలి వెళ్ళిపోయాం. ఈ క్రాంతి షోరూమ్ గురించి మాకు ఎవరు సజెస్ట్ చేయలేదు, ఏం రమ్మని గట్ట ఏం చెప్పలేదు. మేమే యూట్యూబ్లో రివ్యూస్ చూసి బాగున్నాయి అంటే బాగున్నాయి అనేసుకుని తెగలిపోయాము. వెళ్ళిన తర్వాత షాప్లో అతిథి మర్యాదలు కూడా బాగానే చేశారులే. ఓ 70-80 చీరలు తీయించి చూసాం. మరి ఓ 10 జతలు బట్టలు కూడా కొన్నాం. అందుకే చూపించారు. బాగుంది షాప్లో అట్మాస్ఫియర్ అంతా బాగానే రిసీవ్ చేసుకున్నారు, బాగా చూపించారు కూడా. సరే మనల్ని వీడియో తీస్తున్నారు కదా అని చెప్పేసి ఎప్పుడు పెట్టే పోసుకోకుండా వేరేది పెట్టడానికి ట్రై చేసినా సెట్ కాలేదు అనిపించింది. అందుకే మనం ఎప్పుడైతే పోస్ట్ పెడితే అంబిగడు మోకంలో ఎక్స్ప్రెషన్ చూడండి. కొన్ని బట్టలు చూస్తే మన కోసమే కుట్టారురా బాబు ఈ బట్టలు అనిపించేస్తాయి కదా, అలా నాకు 2 జతలు చూస్తే అనిపించింది. ఇంతకీ ఆ 2 జతల్లో నేను ఏం తీసుకుని ఉంటానో గెస్ చేయండి చూద్దాం. మరి అంతసేపు షాపింగ్ చేసిన తర్వాత అన్ని జతలు తిప్పించిన తర్వాత ఖచ్చితంగా ఆకలేసిద్ది కదా. అలా పొట్టలో ఫుల్గా ఆకలేసి పక్కనే ఉన్న నాయుడు గారి కుండ బిర్యానీ రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత బిర్యానీ వచ్చే గ్యాప్లో కడుపు నింపుకోవడానికి కొన్ని గాసిప్స్ చెప్పుకుంటున్నాం. ఏం లేకుండా అయినా ఉండగలం, కానీ గాసిప్స్ లేకుండా అస్సలు బతకలేం మేమైతే. ఈ లోపల బిర్యానీ రానే వచ్చింది. వచ్చి రాగానే అందరూ బిర్యానీ మీద పడి ఆవురమని తింటూ ఉంటే ఈలోపు మా చికెన్ దొంగ లాలీపాప్స్ని తస్కరించేస్తుంది. చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టు 4 గంటలప్పుడు ఏ బిర్యానీ దొరికినా అమృతంలానే అనిపిస్తుంది. దాన్నే కళ్ళకద్దుకుని తినేయాలి. సరే తినేసిన తర్వాత మా మూటలంతా సర్దుకుని బస్ స్టాండ్కి వెళ్ళి చూస్తే ఫ్రీ బస్సులో అడుగు పెట్టడానికి కూడా ఖాళీ లేదు. అమ్మ బాబో ఇరుక్కుపోతామని చెప్పేసి డబ్బులు ఇచ్చుకుని వేరే బస్సు ఎక్కి ఇంకా విజయవాడ వచ్చేసాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ముఖ్యం బిగ్లు. ఓకే, బై బై.